హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఒక డిజిటల్ ఆడియో కన్వర్టర్ అంటే డిజిటల్ సిగ్నల్ని అంటే ఆప్టిక్ ఫైబర్ కానీ కోయాక్సియల్ కానీ ఆడియో అవుట్ టీవీల్లో ఇప్పుడు ఎల్ఈడి టీవీల్లో ఏమవుతుందంటే మనకు ప్రాబ్లము దానిలో ఓన్లీ డిజిటల్ అవుట్పుట్టే ఇస్తున్నారు ఆడియో. మన దగ్గర ఉండే హోమ్ థియేటర్లన్నీ కూడా అనలాగ్ సిస్టమ్ అంటే లెఫ్ట్ రైట్ ఆడియో ఉంటాయి. సో ఈ ఇన్పుట్ ఉండేవా మన హోమ్ థియేటర్స్కి డైరెక్ట్గా మన ఆప్టికల్ ఫైబర్తో వచ్చే ఆ ఇన్పుట్ని ఇవ్వడానికి కుదరదు. కాబట్టి దానికి మధ్యలో మనము ఇది డిజిటల్ టు అనలాగ్ ఆడియో కన్వర్టర్ అనేది ఈ ఒక వస్తువు వాడాల్సి వస్తుంది. ఇది వాడినప్పుడు మాత్రమే మనకు సబ్వూఫర్ని మనం ఇంట్లో ఉండే పాత సిస్టమ్ని వాడుకోవడానికి అవకాశము. దానికి మనం ఇప్పుడు ఒక చిన్న ఆల్టరేషన్ వర్క్ కూడా చేస్తున్నాము. అంటే డిజిటల్ అవుట్పుట్ మనకు టీవీ నుంచి వచ్చి దీనిలోకి ఇన్ వచ్చేస్తుంది. ఆ ఇన్ ఇక్కడ ఇస్తాము ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా. ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ మీకు వచ్చే అవుట్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే వేరియేషన్ ఉండదు. మనకు టీవీలో వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేసినా కూడా ఇక్కడ వేరియేషన్ రాదు, ఫిక్స్డ్గా వస్తుంది ఈ అనలాగ్ సిగ్నల్ మనకి. దానివల్ల ఈ ఊఫర్లో మనకు మాటికి సౌండ్ టీవీలో ఛానల్స్ మార్చినప్పుడు ప్రోగ్రాంలు మారినప్పుడు దానిలో సౌండ్ పెద్దగా రావడము అవన్నీ జరుగుతుంటాయి. ఆ ప్రాబ్లమ్ని మనం అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే దీనిలో ఈ అవుట్లు తీసుకొని అంటే ఈ అనలాగ్ అవుట్ తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఒక కంట్రోల్ ద్వారా ఒక వాల్యూమ్ కంట్రోల్ వాడుతూ ఈ వాల్యూమ్ కంట్రోల్ నుంచి దీనిలో మనకు ఆక్సిలరీ ఇన్పుట్ ఉంది. దీనిలో ఆక్సిలరీ ఇన్పుట్ అంటే ఇది బ్లూటూత్ బోర్డు. ఇంతకుముందే మీకు ఒక 2 వీడియోల్లో దీని గురించి పరిచయం చేస్తున్నాను. ఈ బ్లూటూత్ బోర్డులో ఆక్సిలరీ ఇన్పుట్ ఉంటుంది, ఎఫ్ఎం రేడియో ఉంటుంది, యూఎస్బి కంట్రోల్ ఉంటుంది, మైక్రో మెమరీ కార్డు వాడుకోవచ్చు, బ్లూటూత్ కూడా ఉంటుంది. దీనిలో ఈ 4 ఆప్షన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ కంట్రోల్ నుంచి ఈ ఆక్సిలరీ ఇన్పుట్కి ఈ వాల్యూమ్ని దీనికి ఫీడ్ చేసి దీని నుంచి అవుట్ తీసుకెళ్ళి మనము ఆ సబ్వూఫర్కి ఇన్లోకి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ సబ్వూఫర్ ఇన్ ఫ్రంట్ స్పీకర్లో దీనిలో ఇచ్చినప్పుడు అప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏమంటే ఈ బ్లూటూత్ స్పీకర్కి మనకు ఒక రిమోట్ కంట్రోల్ కూడా వస్తుంది. ఈ రిమోట్ కంట్రోల్తో మనము దూరం నుంచే మనము సౌండ్ ఆపరేట్ చేసుకోవచ్చు ఊఫర్ సిస్టంలోకి. లేదంటే మీకు ప్రతిసారి వెళ్ళి కంట్రోలు సబ్వూఫర్ దగ్గరనే ఉంటుంది, దాన్ని మీరు ఆపరేట్ చేయాల్సింది. సబ్వూఫర్లో ఇప్పుడు దీనిలో ఉండే దానిలో రిమోట్ కంట్రోల్ లేదు. ఇప్పుడు ఈ సబ్వూఫర్ని రిమోట్ కంట్రోల్గా మారుస్తూ ప్లస్ మనం అడిషన్గా డిజిటల్ టు అనలాగ్ ఆడియో కన్వర్టర్ని వాడుతూ మనము ఆ డిజిటల్ సిగ్నల్ని అనలాగ్ సిస్టమ్గా మనము వినేదానికి అనుకూలంగా మార్చుకుంటున్నాం. దీనికి మనం ఇప్పుడు ఏం చేసామంటే ఇది ఆన్లైన్లో తెప్పించిన ఒక కన్వర్టర్ బాక్స్. దీనిలో కోయాక్సియల్ కేబుల్ ఉంది, ఇక్కడ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంది, ఈ అవుట్ ఉంది. ఇక్కడ మనకు 5 వోల్ట్ ఇన్పుట్ ఇవ్వాలి దీనికి మామూలు ఇది కూడా ఈ బోర్డు కూడా 5 వోల్ట్తోనే వర్క్ చేస్తుంది. ఈ రెండింటికి కలిపి పవర్ సప్లై మనము ఈ 5 వోల్ట్ రెగ్యులేటర్ని వాడతాము. ఈ 5 వోల్ట్ రెగ్యులేటర్ ఒకటి వాడుతూ ఈ కంట్రోల్ని మనం వాడుకుంటూ ఇక్కడ ఈ బాక్స్ ఇది ఆల్రెడీ మీకు చూపించాను ఎలా కట్ చేయడము అవన్నీ కూడా ఇంతకుముందు. సో దీన్ని ఇప్పుడు మనం ఇక్కడంతా కూడా ఆ పీసెస్లో కట్ చేసి తీసేసాను. అది కూడా మీకు ఆల్రెడీ చేసి చూపిస్తున్నాను టైం ఎక్కువ కాకుండా. ఇప్పుడు మనము ఈ బాక్స్ని ఇక్కడ బిగించేస్తాము. దానికి తగ్గట్టుగా ఇక్కడ అలైన్మెంట్ చేసుకున్నాము. ఇది ఈ విధంగా బిగిస్తాము. అది కూడా మీకు చూపిస్తాను ఎలా వైరింగ్ చేస్తున్నది. నెక్స్ట్ ఇటువైపు మనము ఈ బ్లూటూత్ కంట్రోల్ బోర్డు బిగిస్తున్నాము. ఈ రెండు ఇలా బిగించేసి దీన్ని మనము ఊఫర్కి టాప్ సైడ్ బిగించేసి
దానికి కనెక్ట్ చేసినప్పుడు మనకు ఈ కోయాక్సిల్ సిస్టమ్ అంతా కూడా ఆప్టిక్ ఫైబర్ ద్వారా వచ్చిన ఆడియో మనకు రిమోట్ ద్వారా ఫంక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్గా మీరు ఈ వీడియోలో ఎలా బిగిస్తున్నానో ఒకసారి చూడండి. ఈ బోర్డు ఓపెన్ చేసాము. ఇప్పుడు మనకు దీని నుంచి ఆ వైరింగ్ కావాలి. అంటే ఆడియో అవుట్, లెఫ్ట్ రైట్, ఈ 5 వోల్ట్ మనం ఇన్పుట్ ఇవ్వడానికి ఇక్కడ నుంచి మనం వైర్ లాక్కునేసామంటే దాని నుంచి మనము ఆ బోర్డులోకి కనెక్ట్ చేయడానికి, వైరింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి సిగ్నల్ ఆడియో అవుట్, లెఫ్ట్, రైట్ మనకు ఈ సాకెట్ నుంచి తీసుకోవచ్చు. మనం ఒక 2 వైర్లు ఇక్కడ నుంచి తీసుకున్నామంటే సరిపోతుంది. ఒకటి లెఫ్ట్కు, ఒకటి రైట్కు. దీనిలో పవర్ సప్లై అన్నీ ఒకటే కామన్గా వాడుతుంటాం కాబట్టి ఎక్స్ట్రాగా గ్రౌండ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో కామన్ గ్రౌండే అన్నిటికీ కలిపి, ఆ బ్లూటూత్ బోర్డుకి దీనికి అన్నీ కలిపి ఒకే పవర్ సప్లై వాడతాం, 5 వోల్ట్. కాబట్టి ఓన్లీ సిగ్నల్ మాత్రం తీసుకుంటే చాలు. దీనిలో అదే మరి ఇక్కడ వోల్టేజ్ కూడా తీసుకున్నామంటే సరిపోతుంది. మనము ఈ DC ఇన్పుట్ ఇవ్వడానికి కూడా ఈ సాకెట్ నుంచి అక్కడ గ్యాప్ ఉంది కాబట్టి దీని నుంచే మనం తీసుకొని ఈ సాకెట్ కూడా సాల్డరింగ్ చేసుకుందాము. ఇక్కడ నెగటివ్ వస్తుంది. ఇక్కడ పాజిటివ్ వైర్ ఇక్కడ ఇస్తాము ఈ సాకెట్లో. దీన్ని మనం 5 వోల్ట్ రెగ్యులేటర్కి ఇచ్చేసామంటే సరిపోతుంది. ఈ 2 సిగ్నల్ని వాల్యూమ్ కంట్రోల్ నుంచి అక్కడి నుంచి బ్లూటూత్ బోర్డుకి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయడం చూద్దాం ఒకసారి. ఈ బాక్స్కి ఆల్రెడీ హోల్స్ వేసి అలైన్ చేస్తున్నాను. ఇవన్నీ మీరు జనరల్గా చేసుకోగలిగినవి. ఈ 3 వైర్లలో సెంటర్ వచ్చి గ్రౌండ్ వస్తుంది. ఇది లెఫ్ట్ రైట్ ఇన్పుట్ ఈ బ్లూటూత్ బోర్డుకి. ఇప్పుడు ఇవన్నీ మనము ఈ సిగ్నల్ని అన్నీ కలిపి, ఈ ఎర్త్ని కలిపి వాల్యూమ్ కంట్రోల్కి కనెక్ట్ చేస్తామంటే ఇక్కడికి ఒక వర్క్ మనకు కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు వాల్యూమ్ కంట్రోల్కి కనెక్ట్ చేసుకుందాము. ఈ లాస్ట్ 2 పిన్లు షార్ట్ చేసాము. ఇది ఎర్త్, అంటే వాల్యూమ్ కంట్రోల్ పూర్తిగా క్లోజ్ చేసినప్పుడు సిగ్నల్ ఎర్త్ అవుతుంది. సిగ్నల్ ఎర్త్ అయినప్పుడు సౌండ్ పూర్తిగా కట్ అయిపోతుంది. ఇటువైపు తిప్పినప్పుడు ఆ సెంటర్ పాయింట్ ఈ పక్క కనెక్ట్ అయ్యి మనకు ఫుల్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సెంటర్లో వచ్చి మనము మెయిన్ యాంప్కి ఇస్తాము. మెయిన్ యాంప్ అంటే ఇప్పుడు మనకు ఇది మెయిన్ యాంప్ అవుతుంది.
ఇక్కడి నుంచి మనకు యాంప్లిఫైర్కి పోతుంది కాబట్టి ఇది మెయిన్ యాంప్ సిగ్నల్ అవుతుంది. వాటిల్ని సెంటర్కి ఇవ్వాల్సి వస్తుంది. ఈ కన్వర్టర్ నుంచి వస్తున్న 2 వైర్లని ఇక్కడ ప్రియాంప్ కంట్రోల్కి ఇచ్చేసాము. అంటే ఒక ఎండ్కి ఇది ఎర్త్ వైరు, వాల్యూమ్ కంట్రోల్కి కంపల్సరీగా ఎర్త్ వైర్ రావాలి. ఎర్త్ వైర్ వస్తేనే మనకి వాల్యూము ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. అనలాగ్ సిస్టంలో ఇది మెయిన్ పార్ట్. వాల్యూమ్ కంట్రోల్ ఎలా కనెక్ట్ చేయడం, ఎర్త్, మెయిన్ యాంపు, ప్రీ యాంపు, ఇది గుర్తుపెట్టుకుంటే మీరు దేన్నైనా ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బాక్స్లో ఇక్కడ దీనికి ప్రొవైడ్ చేస్తాము ఒక హోలు ఈ వాల్యూమ్ కంట్రోల్కి. సో ఫ్రంట్ సైడు మనకు ఈ బ్లూటూత్ బోర్డు బిగించాము. బ్యాక్ సైడ్ ఈ ఇన్పుట్స్, డిజిటల్ ఇన్పుట్ ఇక్కడ కనెక్షన్కి ఇక్కడ ప్రొవైడ్ చేసాము. ఇంకా మనము ఈ రెగ్యులేటర్ ఐసి ఒకటి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 5 వోల్ట్ రెగ్యులేటర్ అంటాం దీన్ని, 7805 దీని నెంబరు. ఇది కూడా మీకు పరిచయం చేస్తున్నాను ఇంతకుముందు వీడియోల్లో. ఇది జనరల్గా అన్నిటికీ 5 వోల్ట్ ఎక్కడ కావాలన్నా మనం వాడుతుంటాము. ఇన్పుట్ మనము ఎంత వోల్టేజ్ అయినా ఇవ్వచ్చు. అంటే 7 అండ్ అబవ్ వోల్టేజ్ ఇన్పుట్ ఇచ్చామంటే ఇది రెగ్యులేట్ చేసి మనకు 5 వోల్ట్ అవుట్పుట్ ఇస్తుంది. ఇది పాజిటివ్ వోల్టేజ్, దీనిలో ఇది పాజిటివ్ వోల్టేజ్ మనకి ఈ రెండింటిని ఒక చోట ఇవ్వాల్సి ఉంటుంది. ఇది నెగటివ్ వోల్టేజ్, ఈ రెండింటిని ఐసీకి నెగటివ్ వోల్టేజ్ దగ్గర కనెక్ట్ చేస్తే సరిపోతుంది. సెంటర్ పిన్ నెగటివ్ వోల్టేజ్, ఫస్ట్ పిన్ ఇన్పుట్ వోల్టేజ్, లాస్ట్ పిన్ అవుట్పుట్ వోల్టేజ్. దీనిలో మనము 6 కన్నా అబవ్ వోల్టేజ్ దీనిలో ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ 5 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనము ఇది ఈ పక్క ఇవ్వాలి, తప్పించాము. అవుట్పుట్లో ఇవ్వాలి, మనకు 5 వోల్ట్ కావాలి కాబట్టి. సో చాలా కేర్ఫుల్గా వర్క్ చేస్తూ ఉండాలి, పొరపాట్లు జరుగుతాయి. ఇక్కడ మనం ఎర్త్, ఇక్కడ మెయిన్ ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చామంటే ఇప్పుడు ఈ బోర్డులో ఆపరేషన్కి వస్తుంది. మిగతా వర్క్స్ మనము నెక్స్ట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాము ఒక్కొక్కటి. మనం ఇక్కడ ఈ వాల్యూమ్ కంట్రోల్ కనెక్ట్ చేసేటప్పుడు ఒక చిన్న తప్పు కూడా చేసాము. ఆ తప్పు కూడా అలాగనే చూపిస్తున్నాను మీకు. ఎందువల్ల అంటే చేసిన తప్పుని ఎలా కరెక్ట్ చేసుకోవాలని కూడా తెలుస్తుంది మనకి. దానికోసము ఇక్కడ మనము ఈ సెంటర్లో ఇక్కడ అవుట్ వైర్స్ తెచ్చి ఇక్కడ ఇచ్చేస్తాం. ఈ అవుట్ అనేది మనము మెయిన్ యాంప్లిఫైర్కి వెళ్ళాల్సింది కాబట్టి ఇక్కడ ఇవ్వకూడదు. ఇక్కడ మనకి ఇవ్వాల్సింది ఇక్కడ లైన్ ఇన్. ఇక్కడ మనము ఆల్రెడీ అనుకున్నాము ఈ లైన్ ఇన్ ఇక్కడ ఉంది, లెఫ్ట్ రైట్. ఆ లెఫ్ట్ రైట్కి మనము ఈ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది సెంటర్ పిన్స్కి.
సో ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ కనెక్షన్ సరిపోయింది. ఇది యాంటెన్నా వైరు ఎఫ్ఎంకి. ఈ 2 వైర్లు మనము ఊఫర్లో ఇన్కి కనెక్ట్ చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇవన్నీ కనెక్ట్ చేసి ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఊఫర్ నుంచే ఊఫర్లో అయితే 12 వోల్ట్ వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని ఇక్కడ 12 వోల్ట్ ప్లస్ ఇక్కడ మైనస్ ఇస్తాము. ఈ 2 సిగ్నల్స్ తీసుకెళ్ళి ఊఫర్కి ఇస్తే కనెక్షన్స్ అవుతుంది. దాని తర్వాత మనము చెక్ చేసుకుందాం. ఇది ఊఫర్ బోర్డు. దీనిలో మనకు ఇప్పుడు పవర్ సప్లై కనెక్ట్ చేసుకోవాలి. పవర్ సప్లైకి ఇక్కడ కెపాసిటర్ ఉంది. ఇక్కడ నెగటివ్, ఇటువైపు పాజిటివ్. ఇది ఎఫెక్టర్ కెపాసిటీ. ఇక్కడ నుంచి మనం వోల్టేజ్ తీసుకోవాలి. అంటే ప్లస్ ఇది అవుతుంది. మైనస్ అది నెగటివ్. ఇక్కడ నుంచి మనము ఇంతకుముందు తయారు చేసిన బాక్స్కి వోల్టేజ్ ఇక్కడ నుంచి ఇస్తాము. ఇక్కడ సిగ్నల్ ఇన్పుట్, ఫ్రంట్ ఇన్పుట్ ఇక్కడ ఉంది మనకి. దీనికి సాకెట్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మనము వైర్లు 2 కనెక్ట్ చేసుకొని మనం తయారు చేసుకున్న బోర్డులోకి అక్కడ కనెక్ట్ చేద్దాము. సెంటర్లో ఎర్త్, ఈ ఎండ్ ఆ ఎండ్, లెఫ్ట్ ఛానల్ ఒకటి, రైట్ ఛానల్ ఒకటి. ఇది కూడా కనెక్ట్ చేసుకున్నాము. ఈ వైర్ని కూడా మేము ఇప్పుడు ఈ 2 వైర్లు మనకి ఒకటి సిగ్నల్, ఒకటి వోల్టేజ్ ఆ బోర్డుకి కనెక్ట్ చేసుకోవాలి మనం. ఇది ఐసీ దగ్గర ఇస్ అ కామన్ నెగటివ్. ఇప్పుడు ఇన్పుట్ ఆ బోర్డు నుంచి 12 వోల్ట్ వస్తుంది. ఆ పాజిటివ్ ఇక్కడ ఇచ్చాము. ఈ సిగ్నల్ దీనిలో అవుట్ ఉంది ఇక్కడ మనకి ఈ బోర్డు నుంచి. ఈ అవుట్ తీసుకెళ్ళి అక్కడ దానికి ఇవ్వాలి, మెయిన్ యాంప్లిఫైర్కి. దీనిలోకి ఇస్తున్నాము. ఇవన్నీ కనెక్ట్ చేసి ఒక్కసారి ఆన్ చేసి టెస్ట్ చేసుకుందాము. ఎలా పనిచేస్తుందో. దాని తర్వాత మనం ఫైనల్గా మొత్తం ఆ మెయిన్ బాక్స్లో బిగిస్తాము. ఇక్కడ ఈ రెగ్యులేటర్ ఐసీకి హీట్ సింక్ ఒకటి బిగించి దాన్ని ఇక్కడ సెట్ చేసేసాము. ఎందువల్ల అంటే ఈ ఫంక్షన్ అయ్యేటప్పుడు హీట్ ఎక్కువ వస్తుంది. దాన్ని కూల్ చేయడానికి మనము ఒక మెటల్ ప్లేట్ని కంపల్సరీగా ఈ రెగ్యులేటర్ ఐసీకి బిగించాలి. ఇక్కడ యాంటెన్నా వైర్కి ఒక ఎక్స్టెన్షన్ తీసుకొని దీనికి ఒక వైరు పొడవుగా వదిలాము, అంటే స్టేషన్స్ బాగా రిసీవ్ అవ్వడానికి. ఇక్కడ మనము ఈ బోర్డు నుంచి ఈ కనెక్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఆ బాక్స్లో సెట్ చేశాక మనం కనెక్ట్ చేసుకుందాము. ఈ వైర్ వచ్చేసి ఇన్పుట్ సిగ్నల్కి, ఇది పవర్
బోర్డు మనకు ఈ సర్క్యూట్కి కావాల్సిన పవర్ దీనిలో నుంచి ఇవ్వాలి ఈ రెగ్యులేటర్ ఐసీకి. ఇప్పుడు అది బిగించడం మనం చేస్తాము. ఇప్పుడు ఈ బాక్స్లోకి ఇది ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఈ 2 వైర్లని మనం పైన తయారు చేసుకున్న బాక్స్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఈ టాప్లో ఒక హోల్ వేసాము. ఇక్కడ ఈ ఊఫర్ బిగించాలి. ఈ ఊఫర్లో పొలారిటీ ఉంది, దాన్ని కరెక్ట్గా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వైర్లను మనము ఈ రెడీ చేసుకున్న బాక్స్లోకి కనెక్ట్ చేస్తే మనకు ఫైనల్గా వర్క్ అయిపోతుంది. దీనిలో ఈ 2 వైర్లు సిగ్నల్ వైర్స్, అంటే మెయిన్ యాంప్లిఫైర్కి ఇన్పుట్ ఇవ్వాలి. ఇక్కడ మనకు ఈ 2 వైట్ వైర్లో అవుట్పుట్ వస్తుంది. దీన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఈ 2 వైర్లకి స్లీవ్స్ వేసుకుందాము. ఆ బోర్డు నుంచి అవుట్పుట్ స్పీకర్లోకి ఇన్పుట్ వెళ్తుంది యాంప్లిఫైర్కి. ఈ స్లీవ్స్ వచ్చి హీట్ స్ట్రింక్, అంటే వేడి చేసినప్పుడు ఇది కుంచుకుపోయి గట్టిగా పట్టు వస్తుంది. ఇది వేయడం వలన మళ్ళీ మనకు ఆ వైర్లో లూజ్ కాంటాక్ట్ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వేడి చేసా కూడా కరగదు, హీట్ రెసిస్టెంట్. అది వేడి చేసినప్పుడు స్ట్రింక్ అవుతుంది, స్ట్రింక్ అయ్యి టైట్గా పట్టుకునేస్తుంది ఆ కాంటాక్ట్. ఈ 2 వైర్లు, ఒకటి పాజిటివ్ వోల్టేజ్, అంటే యాంప్లిఫైర్ బోర్డ్ నుంచి మనము ఆ 12 వోల్ట్ ఇక్కడ తెచ్చి ఇన్పుట్ ఇస్తున్నాము ఈ రెగ్యులేటర్ ఐసీకి. ఇక్కడ ఎర్త్ నెగటివ్ ఇస్తాము. ఇక్కడతో ఈ వైరింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము దీన్ని ఇంకా టెస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి. ఈ 3 హోల్స్తో మనము దాన్ని బిగించేయవచ్చు. దీన్ని ఎక్కడ కావాలో బిగించుకోవచ్చు, మన చాయిస్. దీనికి ఒక నాబ్ ఒకటి సెట్ చేస్తాము ఈ వాల్యూమ్ కంట్రోల్కి. సో ఇప్పుడు ఇది ఫినిష్ అయింది. ఈ రూఫర్కి ఫ్రంట్ కవరు ప్రెస్సింగ్ టైప్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అన్ని ఒకసారి కనెక్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాము. ఇక్కడ లెఫ్ట్ రైట్ 2 స్పీకర్స్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఒక స్పీకరు,
ఫ్రంట్, లెఫ్ట్, రైట్, రియర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం టెస్టింగ్ కోసం ఫ్రంట్ మాత్రం కనెక్ట్ చేస్తున్నాము. ఇది వాల్యూమ్ కంట్రోల్ జాక్. ఈ వాల్యూమ్ కంట్రోల్ ఆ సిస్టమ్ దీనిలో వస్తుంది. దాన్ని ఇక్కడ ఆ ప్లగ్ ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ పవర్ అడాప్టర్ నుంచి 12 వోల్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది 12 వోల్ట్ పవర్ అడాప్టర్. దీన్ని మనము ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కనెక్షన్స్ అన్నీ చేసాము. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ కనెక్షన్ లోపలే మనకు ఆ బోర్డులో కనెక్ట్ చేసేసాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఇక్కడ కోయాక్సియల్ అంటే డిజిటల్ ఇన్ ఇక్కడ ఇవ్వాలి. ఈ డిజిటల్ అవుట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు ఒక DVD ప్లేయర్లో నుంచో టీవీ నుంచో తీసుకొని దీనికి ఇచ్చినప్పుడు ఆ డిజిటల్ని అన్లాగ్గా ఇది కన్వర్ట్ చేసి మనకు స్పీకర్లో ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మనం పాత సిస్టమ్ని పారేయకుండా డిజిటల్గా కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఈ వీడియోలో చూసి మీరు కూడా ఈజీగా మీ దగ్గర ఉండే పాత సిస్టమ్స్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది DVD ప్లేయరు. దీనిలో మనము వెనకాల కోయాక్సియల్ అంటే డిజిటల్ ఆడియో అవుట్ అని ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనము ఆ బాక్స్ కనెక్ట్ చేసామంటే ఓఫర్కి. ఇప్పుడు ఎల్లో వైర్ ఇచ్చాము. ఇక్కడ అదర్ సైడ్ ఎల్లో వైర్ని మనము ఇక్కడ ఈ డిజిటల్ కోయాక్సియల్ ఇన్పుట్లోకి ఇచ్చి కనెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇది మనకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు పవర్ ఆన్ చేసాము. Lissama with RJ Prashanti only on 93.5 Red FM. This program is brought to you by Amma Prema ఎంత స్వచ్ఛమైన AUX mode. మనము లైన్ ఇన్ మోడ్ అంటే ఆక్స్ మోడ్లో ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనకు ఆప్షన్ దానిలోకి తీసుకున్నాము. ఇప్పుడు ఈ కోయాక్సియల్ డిజిటల్ కనెక్షన్ వచ్చి మనము ఆక్స్ మోడ్లోకి కనెక్ట్ చేసాము. కాబట్టి ఇప్పుడు దీనిలో మనము ప్లే చేసినప్పుడు ఆ DVDలో ప్లే చేసినప్పుడు మనకు ఆ టీవీ నుంచో DVD నుంచో మనకు ఆ సౌండ్ దీనిలోకి రావడానికి వస్తుంది. ఇప్పుడు మనము దీనిలో ఒక CD ప్లే చేసి చెక్ చేద్దాము. ఇంకనెంతగా గట్టో ఇంటి నీ జవ్వనము కుంకువై ఒక్కటొకటి కొనగూడే వలపు కొనగూడే వలపు కొనగూడే వలపు. ఇప్పుడు ఈ వర్క్ కంప్లీట్ అయింది. మీరు మొత్తం అబ్జర్వ్ చేశారనుకుంటాను.
ఇది మీరుగా తయారు చేసుకోవాల్సిన ఒక వస్తువు.